జిల్లా జీలుగుమిల్లి మండలం ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఇటీవల జరిగిన కలుషిత ఆహారం తిని అనారోగ్యం బారిన పడిన విద్యార్థులను క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చాట్రాది ప్రసాద్, మండల నాయకులు గుడ్లరాము పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు జరిగిన ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమని అన్నారు. నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, విద్యార్థుల పట్ల పరిశుభ్రత కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఆహారంలో పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆయన అన్నారు. ఏజెన్సీలో ఉన్న అన్ని హాస్టళ్లలో పర్యవేక్షణలో ఉండాలని, విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అని అన్నారు. అలాగే విద్యార్థులు తినుబండారాలు, ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ హెల్త్ డిపార్ట్మెంట్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం బ్యాక్ ఓకే. ఈరోజు గిరిజన ఆశ్రమ పాఠశాలలో మనం జరిగిన కలుషిత మాంసాహారం వలన విద్యార్థులు చాలామంది అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. దాని ఈ రోజున వారిని మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజున పరామర్శించి ఎలా ఉన్నారు ఏంటి అందరూ బాగానే ఉన్నారని ప్రస్తుతం మన గంగాడు కూడా వెళ్ళి వచ్చాను. ఆ రోజున ఎందుకంటే నాకు అక్కడ ఎవరైనా దాని గురించి నాకు సరిగ్గా ఐడియా లేదు. ఈరోజు జిల్లాలో పిఎస్సీలో మొత్తం ఈ ఆశ్రమ పాఠశాలలో వచ్చి వెళ్ళి పరామర్శించడం జరిగింది. పిల్లలను ఒకసారి కలిసి